ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు మానవత్వం కరవైంది. చివరికి శ్మశానంలో కూడా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పొదిలి మండలం సల్లూరులో టీడీపీ నేతలు అకృత్యానికి హద్దు లేకుండా పోయింది. అంత్యక్రియలను ఓ సామాజిక వర్గం అడ్డుకుంది. శ్మశానంలో అందరికీ సమాన అవకాశం ఉందని మృతుని బంధువులు ప్రాధేయపడ్డా కూడా టీడీపీ నేతలు కరుణించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే టీడీపీ నేతలు చెప్పినట్టే చేయాలని వారు చెప్పడంతో మృతుని బంధువులు కంగుతిన్నారు. మమ్మల్ని రానివ్వట్ల వాళ్ళ శ్మశానం సపరేట్గా అంట, కమ్మల శ్మశానం సపరేట్గా కావాలంట వాళ్ళకి. హిందూ శ్మశానం అందరికి హక్కు ఉంది కదా, అది మేము మా పోరాటం. అదే సార్, లాస్ట్ ఇయర్ అందరూ సమక్షంలో జరిగిపోయింది, ఒప్పందం జరిగింది సార్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మమ్మల్ని అడ్డగించుకొని వాళ్ళ ప్రభుత్వం వల్ల ఇప్పుడు మమ్మల్ని అడ్డగించారు. మళ్ళీ శవాన్ని ఎప్పటి నుంచి పెట్టారు? ఉదయం నుంచి సార్, ఉదయం నుంచి ఎట్టే పైన. లాస్ట్ ఇయర్ అంతకుముందు శవాన్ని మామూలుగా దహనం చేశాం సార్. ఇక్కడ చేస్తే అప్పుడు మామూలుగా ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు అందరూ ఇదే పరిష్కారం అయింది. ఇట్నే అడ్డగిచ్చారు వాళ్ళు. పోయినసారి కూడా అడ్డగిస్తే ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ వచ్చారు. పోయినసారి కూడా వస్తే ఇదే పరిష్కారం చేసి, ఇదేనయ్యా హిందూ శ్మశానం వాటిక అని, ఇబ్బంది ఏమీ లేదు, అందరికి హక్కు ఉందని, మీరు చేసుకోవచ్చు అని చెప్పి అందరూ వాళ్ళకి మాకు అందరికి చెప్పిపోయారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి అడ్డగిచ్చి ఇప్పుడు మమ్మల్ని కార్యక్రమం చేసుకునేకుండా ఆపారు. అది వాళ్ళు క్యాస్ట్ చౌదరీస్ యాదవ్స్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, చావు దగ్గర కూడా ఇలా కులాన్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. బాధితుడు చెప్తున్న వ్యాఖ్యలు కూడా ఇప్పటివరకు వినబడ్డాయి. ఎవరైనా ఉన్నతాధికారులు రెస్పాండ్ అయ్యారా ఘటనకు సంబంధించి? ఎలాంటి వివరాలు ఉన్నాయి శ్రీనివాస్? రెస్పాండ్ అయితే కనిపించడం లేదు. పోలీసులు కానీ లోకల్ గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్న తహసీల్దార్ కానీ వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు నిరూపిస్తూ అది చూసారనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఆఖరికి శవాన్ని కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పూర్తి చేసే పరిస్థితులు లేకుండా పోతుంటే నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చట్టం ఏ విధంగా ఉందో గ్రామ స్థాయి అనేది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. నిన్న ఉదయం 11 గంటలకి శ్మశానానికి డెడ్ బాడీ వెళ్తే అప్పటి నుంచి రాత్రి 3 గంటల వరకు కూడా డెడ్ బాడీ అక్కడే ఉంది. ఇక పక్క గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చోాలి, ఇది మాకు హక్కు ఉంది. ఈ శ్మశానం దగ్గర కూడా ఏంటి మాకు తారతమ్యాలు ఏంటి, కుల రాజకీయాలు ఏంటి అనేది కూడా ఈ నిర్దేశ ప్రయత్నం చేసినప్పటికీ ఉన్నతాధికారులు ఉన్న డిఎస్పీ కానీ లోకల్ ఉన్న పోలీసులు కానీ సర్ది చెప్పి ఇతర వాళ్ళకి చేయకూడదు, ఇక్కడ కూర్చాల్సిందే అని చెప్పాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ నేతలు ఏది చెప్తే అది వింటూ ఎదురున్నటువంటి యాదవ సామాజిక వర్గాన్ని ఇబ్బందులు గురి చేసి వాళ్ళ శవాన్ని కూడా ఎన్నికకి పంపించే ప్రయత్నం చేస్తారు. మీరు వేరే చోట పోయి పాతి పెట్టుకోండి, ఇక్కడ అందుకే చేయడానికి లేదని పోలీసులు కూడా చెప్పడం నిజంగా చాలా దుర్మార్గమైన చర్యగా అందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఆఖరికి శ్మశానం దగ్గర కూడా ఇంకా అది అంతరాంతరం అనాలా, అమాదృశ్యం అనాలా, రాజకీయ అజ్ఞానం అనాలా తెలియదు. కానీ ఇంకా దారుణమైన ఘటన ఒక పెద్ద మైగ్రామ రాజ్యంతా కూడా కొనసాగిందంటే శ్మశానం దగ్గర చాలా బాధాకరమైన విషయంగా మొత్తం యావత్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.